రెండు 10 నిమిషాలు మాట్లాడి నేను చూస్తాను. బూత్ కన్వీనర్లు బిఎల్ఏ కూర్చోండి, మైనార్టీ వాళ్ళు కూర్చోండి, నిలబడండి, వాళ్ళు కూర్చోండి బయట నడుస్తాను. బయట కూర్చోండి, లోపల కూడా ఎవరు సురణ గారు లోపల ఎవరు అనిసేది అక్కడ పైకి సీట్లు ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. చాలా నెల్లూరు 72,649 కోట్ల మెజారిటీతో మనం నేను మెజార్టీలో తీసుకుంటే మనం 5వ ప్లేస్ రాష్ట్రంలో, పర్సంటేజ్ వైజ్ తీసుకుంటే 2వ ప్లేస్. అంటే కొన్ని కాన్స్టిట్యున్సీలో ఎక్కువ ఓట్లు ఉంటాయి, మనకంటే వాళ్ళకి 1,30,000 ఎక్కువ ఉంటాయి. అందులో ఆటోమేటిక్గా మెజార్టీ పెడతాయి. అట్లా కాకుండా పోలేరు ఓట్ల మీద ఎంత మెజార్టీ వచ్చింది తీసుకుంటే మనం సెకండ్ ప్లేస్లో ఉన్నాం రాష్ట్రంలో. పాలకొల్లు నెంబర్ 1 అన్నారు, పాలకొల్లు రామోజీ సిటీ 1 అన్నారు. సో ఇంత ఘన విజయాన్ని సాధించడానికి కారణం ఏంటంటే అందరూ, ప్రతి ఒక్కరు ఎప్పుడు కూడా ఏ వర్క్ అయినా సక్సెస్ కావాలంటే ఇంటిగ్రేటెడ్ వర్క్, అందరూ కలిసి చేస్తేనే అది సక్సెస్ అవుతుంది. క్రమశిక్షణగా పద్ధతిగా చేశారు, నిజంగా వెరీ హ్యాపీ. ఒక చిన్న టెలికాన్ఫరెన్స్తో ఈరోజు 3,000 నుంచి 4,000 యాక్చువల్గా ఏ ప్రోగ్రామ్ అన్నా వస్తున్నారు. అదే ఒక క్రమశిక్షణ చక్కగా చేశారు. నిజంగా అప్రిషియేటింగ్. నిజంగా చాలా కష్టపడ్డారు. బూత్ కన్వీనర్, బిఎల్ఏలు కావచ్చు, యూత్ కావచ్చు, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, చాలా చక్కగా జరిగింది. నేను రియల్లీ హ్యాపీ. అజీజ్ మాట్లాడతారు, తనే మాట్లాడతాను. ఏదో 6 నెలలు ఎలక్షనరింగ్ పని చేశామని కాదు, మీ అందరికి చెప్తున్నానే, మీ జీవితంలో ఈ 6 నెలలు ఒక ఎలక్షనరీయే కాదు, లీడర్షిప్ పెరుగుతుంది. మీ వ్యాపారాలు బాగు చేసుకోవచ్చు, మీ జీవితంలో డిసిప్లిన్ వస్తుంది. నారాయణ సార్ లాంటి వ్యక్తితో, మంచి వ్యక్తులతో కలిసి పనిచేయడం, మంచి వ్యక్తుల సావాసులు, మీరు చారిత్రాత్మక విజయాన్ని సాధించారు. మీరందరూ నెల్లూరు నగరంలో మన తెలుగుదేశం పార్టీని ఎప్పుడూ మర్చిపోయారు ప్రజలు. అంటే ఎప్పుడు నాకు ఒక సామెత తెలుసు, ఒక ఏనుగు చిన్న పిల్లప్పుడు దానికి ఒక గొలుసుతో పెడతారు. ఇది ఒక బాధ్యత. మనం ప్రతి ఇంటికి పోయి కలిసి వచ్చున్నాం, ప్రతి ఇంటికి పోయి మీకు అన్ని మీ గురించి మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నారాయణ సార్ తీసుకుంటారు, తెలుగుదేశం పార్టీగా తీసుకుంటారు. ఒక యజ్ఞం లాగా చాలా నేర్చుకున్నాం ఈ ఎలక్షన్స్ లో. ఎందుకంటే దాదాపు 30 సంవత్సరాల తర్వాత నెల్లూరు నగరం తెలుగుదేశం పార్టీ సైకిల్ జెండా నారాయణ గారి ద్వారా హ్యాట్రిక్ కొట్టి ఈరోజు రికార్డు బ్రేక్ చేసి మనం మళ్ళీ సైకిల్ని నెల్లూరు నగరానికి తెచ్చుకున్నాం. ఈరోజు ఈ ఎలక్షన్స్ లో ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయడం జరిగింది. చాలా పాఠాలు నేర్చుకున్నాం. ఎందుకంటే రాజకీయంగా నాకు తెలిసి అన్ని ఎలక్షన్స్ లో నేను ఎన్నికల్లో ప్రచారానికి పోవడం జరిగింది, కానీ ఈ ఎన్నికల్లో నేను చాలా నేర్చుకున్నాను. నా వరకు
ఎందుకంటే మనం అందరం కూడా ప్రచారం అంటే ఒక పాంప్లెట్ ఇచ్చేసి వెళ్ళిపోతాము, ఓటు వేసారా లేదా అని కూడా చూసుకునే వాళ్ళం కాదు. కానీ ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా క్షేత్రస్థాయిలో వాళ్ళ డివిజన్స్లో ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న పేర్లని మనం పలికే విధంగా నారాయణ గారు చేశారంటే ఇది అందరికీ కూడా మనకు ఒక మంచి పాఠాలని చెప్పి నేను అందరికీ తెలియజేస్తున్నాను. మీ అందరికి కూడా ఒక విషయం అయితే నేను చెప్పి ఆశిస్తున్నాను. నారాయణ సార్ దగ్గర మేము నేర్చుకుందంటే ఈరోజు దేశవ్యాప్తంగా ఎంతో మంది పిల్లల్ని డెవలప్ చేశారు, దేశవ్యాప్తంగా ఎంప్లాయీస్ ఉన్నారు నారాయణ సార్. కానీ మనం సార్ని డౌన్ టు ఎర్త్ చూసాం. ఈ విధంగా అందరితో కలిసిపోయి అంటే గర్వంగా లేకుండా మనతో పాటు కలిసిపోయి మనతో పాటు ఉంటూ మనతోనే చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే రాజకీయాల్లో ఒక నారాయణ గారు. నేను కూడా చాలా వరకు ఒక మున్సిపల్ చైర్పర్సన్ గా పనిచేసిన, ఒక మేయర్ గా కొత్తగా పోటీ చేసిన ఒక మాజీ మంత్రి గారు. సో నాలో కూడా కొన్ని ఉండొచ్చు, కానీ నేను ఎప్పుడైతే నారాయణ సార్ దగ్గరికి వచ్చానో ఆ డౌన్ టు ఎర్త్ ఎలా పనిచేయాలి, ఏ స్థాయిలో మనం అందరం ఉండాలి అనేది నేను నేర్చుకున్నాను. కాబట్టి చాలా మంది నన్ను కూడా అన్నారు, మీరేం మేడం ఇట్లా తీసుకున్నాను ఫైట్స్ పెరుగుతున్నారంటే నేను సార్ దగ్గర పనిచేస్తున్నాను, సార్ దగ్గర ఉంటున్నాను, సార్ని అభిమానిస్తున్నాను కాబట్టి నాకు ఇవన్నీ చాలా చిన్నది అనిపించిందని. సో మీ అందరూ కూడా అదే అభిమానంతో రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఇదే విధంగా 30-40 సంవత్సరాలు కాదు చరిత్రలో తెలుగుదేశం పార్టీ జెండా మళ్ళీ నెల్లూరు ఎదుర్కొనే ఉండాలి. సార్ని ఫాలో చేయాలి. చాలా మంది కొన్ని విషయాల్లో నాతో కూడా బాధపడడం జరిగింది. కానీ సార్ తీసుకున్న ఒక తల్లి తండ్రి ఏ విధంగా మనల్ని ముందుకు నడిపేటప్పుడు మంచి చెడు చెప్తారో అలానే మనకు చెప్తారు అనుకుంటే అది చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి మీ అందరూ కూడా ఎవరైనా అలాంటి ఆలోచన సార్ మీద అది తీసేసి అందరం కలిసి గట్టిగా పనిచేద్దాం. సార్ చెప్పిన బాటలో నడుద్దాం. ఖచ్చితంగా మనకు అన్ని కూడా పాజిటివ్ మైండ్ తో ఉంటే అన్ని పాజిటివ్. సార్ మనకి ఎలా నడిపారో మీరందరూ కూడా నడవడం వల్ల ఈరోజు ఇంత మెజార్టీ వచ్చింది. కానీ నేను కూడా అనుకున్నాను 70,000 రాగానే 1,00,000 వస్తే బాగుంటుంది, ఎందుకంటే అంత కృషి చేసాము అందరం కలిసి. కాబట్టి నెక్స్ట్ టైం తప్పకుండా 1,00,000 మెజారిటీగా పనిచేస్తామని చెప్పి మీ అందరి కృషిని మర్చిపోకుండా సార్ గుర్తు పెట్టుకుంటారు. అదొక్కటే నేను చెప్తున్నా, ఎవరైనా అలా అనుకుంటున్నారు కానీ సార్ ప్రతి ఒక్కరిని అందరినీ స్కాన్ చేసుకుంటారు, అందరినీ ఖచ్చితంగా ఆయన తీసుకుంటారు. అదొక్కటి మీ అందరూ మైండ్ లో పెట్టుకోవాలి. నేను యువగళం నుంచి వచ్చాను యాక్చువల్గా ఫుల్గా, మీకు అదే తెలుసు. యువగళం నుంచి రావటం అప్పటికే మనకు ఒక స్ట్రక్చర్ ఉంది. పార్టీ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లు, చర్చ్ సెక్రటరీస్ కంటెస్ట్ చేసినట్టు అసలు బూత్ కన్వీనర్ బిఏలేదు. 5% మాత్రం బిఏలేదు బూత్ కన్వీనర్లు టైం స్పెండ్ చేయలేకపోయారు. అంటే వాళ్ళకున్న వ్యాపారాలు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, అది ఒక 5 to 10%. మిగతా వాళ్ళందరూ బాగా టైం స్పెండ్ చేశారు. అందుకనే సపోర్టింగ్గా ఎన్ టీమ్ అని, మహిళా టీం అని, యూత్ అని, అవన్నీ యాక్చువల్ కొత్త కాదు, పార్టీలో ఉన్నాయి. పార్టీలో అఫిలియేటెడ్ బాడీస్ 21 ఉన్నాయి, 21 అఫిలియేటెడ్ బాడీస్ ఉన్నాయి. ఆ 21 అఫిలియేటెడ్ బాడీస్లో ఈ మహిళా టీము కానీ, యూత్ కానీ, ఎన్ టీం అనేది ఒక ఎక్స్ట్రా పెట్టాం. ఇంకా ఎస్టీకి సపరేట్గా, ఎస్సీకి సపరేట్గా, హెల్త్కి డాక్టర్స్, లాయర్స్, టీచర్స్ ఇవన్నీ పెట్టాలి. ఇవన్నీ యాక్చువల్గా మన పార్టీ దాంట్లో ఉండే స్ట్రక్చర్లో అంటే ఇంకా టైం దానికి అవన్నీ నేను టేకప్ చేయలేదు. బట్ ఇప్పుడు మనకు ఒక 1 month అయిన తర్వాత పార్టీ ఏదైతే స్ట్రక్చర్ ఇచ్చిందో ఆ 21 మనం ముందు తీసుకొస్తాం. అంటే మంది విండేవాడలోనే ఎవరు దారు పైకి రాదు. ఎవరైతే దేంట్లో ఎక్స్పర్ట్ ఉంటారో దాని ప్రకారం పార్టీ స్ట్రక్చర్ ప్రకారం స్ట్రక్చర్ చేసుకుంటాం. అంటే బూత్ కన్వీనర్ ఉంటారు, బిఎల్ఏ ఉంటారు. అల్టిమేట్గా మన నెల్లూరు సిటీ ఒక మోడల్ సిటీగా ఎలక్షన్ జరిగింది. అంటే ఒక మోడల్గా నెల్లూరులో చేశారనే పేరు బయట ఆంధ్రప్రదేశ్లో అన్ని కాన్స్టిట్యున్సీలో డిస్కషన్ జరిగింది.
మోడల్గా చేశారు. ఎక్కడో అడుగులు పడిపోయిన దీన్ని అందరూ కలిసి బూత్ కమిటీ కావచ్చు, బిఎల్ఏలు కావచ్చు, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ అందరూ కూడా ఒక సిస్టమేటిక్గా చేశారు. నేను ఎక్స్పెక్ట్ చేసింది కూడా 20,000 నుంచి 70,000 మెజార్టీ ఎక్స్పెక్ట్ చేశాను. ఓటింగ్ కానీ 2,10,000 కానీ అయ్యింటే, అంటే 2,29,000 2,10,000 కానీ అయ్యింటే మనకు 1,00,000 మెజార్టీ వచ్చింది. కాబట్టి ఓటింగ్ అవటమే 1,72,800 వచ్చింది. ఓటింగ్ పర్సంటేజ్ తగ్గింది. అందువల్ల మనకు నేను ఎక్స్పెక్ట్ చేసి కూడా 20,000 నుంచి 70,000. అదేంటి సార్ 20,000, 70,000 అంటే దాని రీజన్ కూడా నేను చెప్పాను అందరికి. మనకి లాస్ట్ టైం ఎలక్షన్ అప్పుడు 40% ఓటింగ్ ఉంది. 2019లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ యొక్క బ్యాంక్, తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు, తెలుగుదేశం యొక్క ఆపరేటివ్ ఓట్ బ్యాంక్ 40% ఉంది. ఆ 40% నుంచి వైసీపీ కానీ పోగొండా ఉంటే మనకు 140 సీట్లు వస్తాయి. 150 దాటుతాయని చెప్పా. 150 దాటుతాయని. ఎవరు పోకుంటే, ఎవరన్నా పోతే అవి తగ్గుతాయి. మనకు కూడా నెల్లూరులో పర్సంటేజ్ కూడా అదేవిధంగా 20,000 నుంచి 70,000. ఎవరు పోగొడం అంటే 70,000 దాకా అవుతుంది. కొంతమంది కానీ ఆ 40% నుంచి కానీ వైసీపీ కానీ షిఫ్ట్ అయితే మంది 20,000 తాగొద్దని అనుకున్నాను. అయితే 70,000 పోయింది. రాష్ట్రంలో కూడా 150 దాటుతాయని ఎస్టిమేట్ చేస్తాను. ఇప్పుడు ఆ 40% ఎవరు తెలియదు వైసీపీ పోతుంటే రాష్ట్రంలో ఎక్కడ పోలా. మన 40% మనతో ఉండిపోయింది. ప్లస్ అక్కడ నుంచి బ్రాహ్మిన్స్ కావచ్చు, వైశ్యాస్ కావచ్చు, కాపులు కావచ్చు, ఇట్లా అనేక క్యాస్ట్లు అయితే ఆల్మోస్ట్ 90% వచ్చేసారు. కొన్ని క్యాస్ట్లు ఎస్సీ వాళ్ళు కూడా యాక్చువల్గా ఎస్సీ ఎస్టీలు కూడా క్రిస్టియన్స్ కూడా డైవర్ట్ అయ్యారు, ముస్లిమ్స్ కూడా వచ్చారు. కాబట్టి రాష్ట్రంలో ఈరోజు మనకు అతను కేవలం 11 సీట్లు ఆపేశారు. 11 ఎమ్మెల్యేలతో 175లో 11 తారీఖు, అంటే 164 ఈ కూటమికి వచ్చినాయి. అంటే ప్రజల మీద అరాచక పాలన చేస్తే ఎలా ఉంటుంది అని నేను చూస్తాను. కేవలం ఒకటే, అసలేం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అంత ఓడిపోవడానికి కారణం ఏంటంటే తను చేసిన అరాచక పాలన, పరిపాలన చేయలేదు. ఎంతసేపటికి ఎవరిని అరెస్ట్ చేస్తామో, ఎవరిని ఏం చేస్తామో అనే ఆలోచనలోనే ఉన్నాడు. అందువల్ల ఈరోజు ప్రజలు చక్కగా బుద్ధి చెప్పారు. ఒక్క నిమిషం మాట్లాడు. గారు చెప్పినటువంటి సూచనలు సలహాల మేరకు అహర్నిశలు కష్టం చేసి రాష్ట్రంలోనే నెల్లూరు సిటీలో ఇంత భారీ మెజారిటీ, రాష్ట్రం మొత్తం మీద ఎత్తుకుంటే 5వ స్థానంలో, పర్సంటేజ్ పరంగా ఎత్తుకుంటే 2వ స్థానంలో నిలిపిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. సార్ అన్ని విషయాలు సమగ్రంగా చర్చించారు. వాస్తవంగా మాట్లాడుకోవాలంటే నేను మీ అందరికంటే కొత్తగా వచ్చినటువంటి వాడిని ఈ పార్టీలో. కొత్తగా వచ్చినా కానీ ఈ నియోజకవర్గం గురించి సమగ్రంగా తెలిసిన వ్యక్తిగా 6 ఎలక్షన్లు చేశాను నేను నెల్లూరు నగర నియోజకవర్గంలో. ఒంటి చేతితో చేసేవాడిని. ముందు మీకు తెలుసు ఎవరిని పెట్టి వెనక నేను చేసేవాడిని. ఈ ఎన్నిక నేను మొత్తం సార్ దగ్గర అప్పుడప్పుడు అటు ఎంపీ గారు, యూపీఆర్ గారు, కోవూరు శాసనసభ్యురాలుగా ప్రశాంతి మేడం గారు పోటీ చేస్తున్నారు. కొంత సమయం అక్కడ పోయి మిగతా సమయం ఇక్కడికి వచ్చినప్పుడు ఒక్కొక్క విషయం సార్ చెప్తామంటే ఇది సాధ్యమా, ఇది అయ్యేదా. ఉదాహరణకి మేము ఒక నామినేషన్ కార్యక్రమాన్ని చేయాలంటే అనేక వ్యయ ప్రదేశాలు కోర్చి ఇంకా రకరకాల ఖర్చు పెట్టి కష్టం చేస్తే ఆ టయానికి
జనాలను తీసుకొచ్చిన జనంలో సగం దూరం పోయేసరికి 30-40% ఉండేవాడు కాదు. దాన్ని బేస్ చేసుకొని నాకు 1000 మంది కావాలంటే 2000 మంది జనాన్ని తీసుకొచ్చుకుంటే ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేసుకోగలిగేవాడు. ఒక్క కాన్ఫరెన్స్ అది కూడా పోనీ ఏమన్నా 2 రోజుల ముందు చెప్తాడా సార్? ఇవన్నీ నేను చూసినటువంటి నా స్వానుభవాలు చెప్తున్నా. ఇది ఎట్లా సాధ్యం అవుతుంది? రేపు ఈ ప్రోగ్రాం ఫెయిల్ అయిపోద్ది అనుకునేవాడిని. ప్రోగ్రాం అయిపోయిన తర్వాత నాకే ఆశ్చర్యం వేసేది. ఒక మిలిటరీ రూల్ లాగా నిజంగా అంటే ఒక రాజకీయ పార్టీ కార్యక్రమాల కంటే కూడా మిలిటరీ డిసిప్లిన్, సారీ నేను గారు చెప్పినట్టు, అంటే ఏమనుకోవద్దు, అయిపోయింది, కష్టపడ్డాం, ఫలితాలు వచ్చాయి కాబట్టి మనసుకి మాట్లాడుతున్నాం అనమాట. కొన్ని ఇంత ముందైతే మాట్లాడలేని పరిస్థితి, ఇప్పుడైతే మాట్లాడుతున్నాం కాబట్టి ఆ విధంగా కార్యక్రమాలు చూసిన తర్వాత నాకే ఆశ్చర్యం అనిపించింది. కౌంటింగ్ జరుగుతూ ఉంది. కొన్ని బూతుల్లో మైనస్ వచ్చింది. ఈ 6 మంది ఫెయిల్ రూప్ అన్నాడు. సార్ ఏంటి సార్? ఆ 6 బూతుల్లో కూడా చాలా కొద్దిగా, అంటే ఆ బూతుల్లో అక్కడ ఉన్న పరిస్థితులు, సామాజిక సమీకరణాలు, అనేక పరిస్థితులు ఉంటాయి. పనిచేసిన వ్యక్తి సార్ కష్టపడి ఉంటాడు, కానీ ఆ పరిస్థితులు అక్కడున్న స్థానిక లేదు ఈ 6 మంది ఫెయిల్. అంతా జరుగుతూ ఉంది. సారిందా చెప్పినట్టు నా ఇచ్చిన 20,000 నుంచి 70,000 వస్తే చాలు అనుకున్నా అన్నాడు. ఇప్పుడు ఇక్కడే 100లో. అక్కడ కౌంటింగ్ హాల్లో నేనున్నా సార్తో పాటు. ఎంపీకి ముందు వస్తుంది, కొన్ని సాంకేతిక కారణాలు ఎమ్మెల్యే కౌంటింగ్ కొద్దిగా లేట్ అయింది. ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత రూపాయి 50,000 దాటుతామా అన్నాడు. ఖచ్చితంగా దాటుతాం సార్ అన్నాడు. 2 రోజులు అయిన తర్వాత 60,000 దాటుతాం రూపాయి అన్నాడు. దాటుతాం సార్ అని 10 రౌండ్లు అయిన తర్వాత నేను పక్కన బహుశా విజయభాస్కర్ అన్నాడు, 70,000 దాటితే మీ ఇద్దరు పాస్ లేకపోతే ఫెయిల్ అన్నాడు. ఇవన్నీ వాస్తవాలు, నేనేమి అబద్ధాలు చెప్పట్లా, అంటే నేను జరిగిన విషయాన్ని చెప్తున్నాను. వాస్తవంగా నేను పూర్తిగా వచ్చే సాధన కలుగుతా ఉంది. మీరు చెప్తున్నా 70,000 దాటకపోతే మీరు ఫెయిల్ అన్నారు. ఎంతో ఆయన చూస్తే అది 70 దాటింది. 72,000 వస్తే నేను హ్యాపీ కాదు, నాకు 75 రావాలి. నేను సార్ పక్కన కోవూరు నియోజకవర్గం రూరల్ ఓట్లు తీసుకొని చేయాలి మీకు ఎట్లా సార్ ఇదన్నా అంటే పని చేసి కష్టపడిన తర్వాత అంటే ఇంత పెద్ద ఇంత పెద్ద ట్రెండ్లో మనం ఇంత కష్టం చేసాము, ఇన్ని నెలలు కష్టం చేసాము, క్రమశిక్షణగా పనిచేసాము, బూత్ లెవెల్లో మైన్యూట్ లెవెల్లో. మధ్యలో ఒక ఈవీఎం రిపేర్ టెక్నికల్ ప్రాబ్లం వల్ల కౌంటింగ్ సందర్భంగా ఏదన్నా ఒక ఈవీఎం కనుక ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఏదన్నా ఒక ఈవీఎం ఎన్నికల కౌంటింగ్ పూర్తయిన తర్వాత అయిపోయింది, కౌంటింగ్ అయిపోయింది, పోస్టల్ బ్యాలెట్ కూడా అయిపోయింది. మనకి అన్న కాడ నుంచి రాష్ట్రంలో ఫస్ట్ ప్లేస్ దాకా మండంగా జరిగింది. ఈ చాలా సందర్భాల్లో సార్తో కొన్ని విషయాలు అంటూ ఉన్నప్పుడు నేను మాట్లాడేవాడిని. అంటే సార్ ఇది చేస్తే బాగుంటుంది, ఇప్పుడు నేను అందరికీ అన్నీ చేస్తాను, దానికి సమయం సందర్భం, ఎవరైతే పనిచేస్తారో ఎవరైతే కష్టపడతారో వాళ్ళు. నేను కోవూరు నియోజకవర్గానికి సంబంధించి దాదాపుగా చాలా విషయాల్లో నేనే ప్రత్యక్షంగా ఉన్నాయి. ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు, కుటుంబం తర్వాతి స్థానంలో ఉండబోయేటటువంటి నారాయణ సార్ గారు,
తన సొంత నియోజకవర్గమైన నెల్లూరు నగర నియోజకవర్గానికి తన కుటుంబం లాగా అన్ని రకాలుగా బ్రహ్మాండంగా చేస్తారని చెప్పి భావిస్తూ ఆశిస్తూ కష్టపడిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తున్నాను. మళ్ళీ కలుసుకుంటున్నాము. నిన్న మార్నింగ్ నుంచి సెలబ్రేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి. అందరూ మాట్లాడున్నారు. అందరూ మంచి విషస్తో మంచి మనసుతో కష్టపడ్డారు కాబట్టి మనం అనుకున్న దానికన్నా మంచి మెజారిటీ స్టేట్ వైడ్ వచ్చింది. నెల్లూరు సిటీలో మనం అనుకున్న మెజారిటీ వచ్చిన స్టేట్ వైడ్ కూడా అత్యధిక మెజారిటీతో ఈరోజు టీడీపీ మన ముందుంది. డెఫినెట్గా మనం ఏమైతే ప్రామిసెస్ చేస్తున్నామో జనాలకి అవన్నీ నారాయణ గారు అలాగే నారాయణ గారితో పాటు విన్నైన నాయకులందరూ నెల్లూరు డిస్ట్రిక్ట్కి డెఫినెట్గా చేస్తారు. అలాగే మీ అందరినీ కూడా ఇందాక సార్ చెప్పినట్టు ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ట్రీట్ చేస్తూ మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా వెంటనే తన దగ్గర నుండి సాల్వ్ చేస్తారు. దానికి తగ్గ సపోర్ట్ సిస్టమ్ వెనక నుంచి మేమందరము తనతో ఉంటాము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంత హార్డ్ వర్క్ చేసినందుకు. అలాగే ఒక సొంత పర్సన్ లాగా నన్ను ట్రీట్ చేసి ఇంత సపోర్ట్ చేసినందుకు. మళ్ళీ ఎలా ఉన్నారు అందరూ? అందరూ హ్యాపీయా రిజల్ట్ తో? అసలు ఎక్స్పెక్ట్ చేశారా ఇంత రిజల్ట్ వస్తుందని? అనుకోలేదు కదా? అందరూ అనుకున్నారా? ఈ రిజల్ట్ కి ముఖ్యమైన కారణం మా నాన్నగారు నారాయణ గారు ఎస్టాబ్లిష్ చేసిన సిస్టమ్. ఇనిషియల్ గా చాలా మంది అనుకుంటూ ఉంటారు ఇంత సిస్టమ్ ఉంది, ఇంత 20 hours చేస్తున్నారు. కానీ మా నాన్నగారు ఎప్పుడైతే 100% ఇన్స్టిట్యూట్ సిస్టమాటిక్ గా మైక్రో లెవెల్లో ఎప్పుడైతే ప్రతి ఒక్కరి సపోర్ట్ తో ఇంత మైక్రోస్కోపిక్ గా ఎప్పుడైతే గెలవాలి అని గొప్ప సంకల్పం పెట్టుకున్నారో ప్రతి ఒక్కరికి ఆ స్వేచ్ఛ ఇచ్చారు. కాబట్టి ఈ రోజు టీడీపీ 30 years అయిందండి నెల్లూరులో టీడీపీ వచ్చి. ఇది ఒక మామూలు విషయం కాదు. ఇది మీ అందరి కష్టం, మా నాన్నగారి కష్టం కష్టం కాదు. ఇది మన అందరం ఒక గెలుపుగా సెలబ్రేట్ చేసుకొని ఇంకా బాగా మనందరం ఒక కుటుంబం లాగా తోడుండి, మీ కష్టాలు మా కష్టాలండి, మీ కష్టాలు మా నాన్నగారి కష్టాలు, మీ అందరూ మా కుటుంబం అయిపోయారు. ఇప్పుడు ఎప్పుడైతే మా నాన్నగారు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారో అప్పుడే మీ అందరూ కుటుంబం అయిపోయారు. మనందరం కలిసి ఒకరికి ఒకరు తోడుండి మనం టీడీపీని ఆంధ్రప్రదేశ్ ని ఒక మంచి రాష్ట్రంగా దిద్దుతాం, నెల్లూరుని ఒక మంచి స్మార్ట్ సిటీగా రూపొందిద్దాం. దానికి కావాల్సింది ఎమ్మెల్యేగా నారాయణ గారు గెలిచారు, ఎంపీగా విపిఆర్ గారు గెలిచారు. ఎప్పుడైతే విపిఆర్ గెలుస్తారో ఫండ్స్ వస్తాయండి. అదేవిధంగా మా నాన్నగారు గెలిచారు కాబట్టి తప్పకుండా రాష్ట్రం నుంచి ఫండ్స్ తెప్పిస్తారు, కేంద్రం నుంచి ఫండ్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడే మన నెల్లూరు సిటీ మన ఓన్ సిటీ 100% మెట్రోపాలిటన్ సిటీ అవుతుందండి. అప్పుడు మీ అందరూ అనుకుంటారు ఇది నా వల్ల, ఇది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి వల్లే అని. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరు ఎంతో సపోర్ట్ చేశారు. మా నాన్నగారు తిట్టినా అది మీ అందరి మంచి కోసమే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కాదు, ఏ పాలిటిక్స్ లో తీసుకున్నా మా నాన్నగారు ఎస్టాబ్లిషింగ్ సిస్టమ్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయలేదు. అది ఎన్ టీమ్ అవ్వచ్చు, యూ టీమ్ అవ్వచ్చు, లేకపోతే టీడీపీ ప్రెసిడెంట్స్ అవ్వచ్చు, కార్యకర్తలు అవ్వచ్చు, ఎంతో మందితో ఈ సిస్టమ్ నడిపారు. కాబట్టి ఈ రోజు మనకు మంచి మెజారిటీతో 72,400 votes తో మనకి మెజారిటీ వచ్చింది. మనందరం ఈ సపోర్ట్ ఇలాగే ఉంచుదామండి. మీ అందరూ మా కుటుంబంలో భాగమైపోయారు. మీ కష్టం మా కష్టం. ఇప్పుడు మనందరం ముందుకి నడుపుతాం. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అవ్వచ్చు, స్కిల్ సెంటర్స్ అవ్వచ్చు, నెల్లూరుని ఒక మంచి రాష్ట్రంగా, ఇండియాలోనే ఇతర వరల్డ్ లోనే ఒక మంచి రాష్ట్రంగా
ఒక మంచి మెట్రోపాలిటన్ సిటీగా రూపుదిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. నేను చాలా ఏరియాస్లో నారాయణ గారి పోస్టర్ చూశాను అండ్ మా అత్తగారికి అదే చెప్తున్నాను దట్ పుట్టిన ఊళ్ళో ఎమ్మెల్యేగా ఉండి పోస్టర్లో ఫోటో చూస్తుంటే నాకేమనిపించింది అంటే ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ, ఒక బాధ్యత ఉంది, ఒక లైఫ్లో ఒక అచీవ్మెంట్, ఒక గ్రేట్ మైల్ స్టోన్ రీచ్ అయ్యారు నారాయణ గారు. సొంత ఊరిలో ఎమ్మెల్యేగా ఎలెక్ట్ అయిన తర్వాత ఒక గ్రేట్ రెస్పాన్సిబిలిటీతో సమాజానికి బాగు చేయాలని చెప్పేసి ముందుకు వచ్చారు. అండ్ ఈ సిచ్యువేషన్ ఎలక్షన్ తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫర్ ఎలక్షన్ కోసం కాదు, ఓట్ల కోసం కాదు. సో దట్ ఈస్ ద గ్రేట్ అండి, దట్ మనం ఇదంతా చేసేది అందరు హెల్ప్ కోసం చేయాలని చేస్తున్నాము, నాట్ బికాస్ ఏదో ఓట్ వేస్తారనో లేకపోతే May 13th వరకు లేకపోతే ఎలక్షన్ రిజల్ట్ వరకు కాదు. కంటిన్యూడ్గా సిటీ కోసము నెల్లూరు ప్రజల కోసము బాగా చేయాలని చెప్పేసి నారాయణ గారు ముందుకు వచ్చారు. అండ్ మేము ఎనుకుండి వాట్ ఎవర్ సపోర్ట్ వీ కెన్ డూ ఫ్యామిలీ మెంబర్స్గా డెఫినెట్గా అందరికీ ఆ సపోర్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ప్రతి ఒక్క వార్డులో తర్వాత బూత్లో వాళ్ళ తిరగటంలో ఒక ఎక్స్పీరియన్స్ ఒక్కటి మాత్రము నేను చాలా మర్చిపోలేంది అంటే ఆ ఫీలింగ్ అన్నమాట. అదేంటంటే ఒక్కొక్క వార్డులేమో కంప్లీట్గా A to Z తిరుగుతూ వచ్చాము. సమయభావం వల్ల తర్వాత ఏంటంటే మిగిలిన ఏ వార్డ్స్లో ఏమేమి మిగిలిపోయినాయి ఒక లిస్ట్ చేసుకున్నాం అన్నమాట. ఓకే, ఇవి సింధు పాప తిరిగింది, ఇది షర్ణి పాప తిరిగింది, ఇవి సార్ తిరిగారు, ఇవి నేను తిరిగాను. ఫస్ట్ కొన్ని వార్డ్స్ అలాట్ చేశారు. ఆ వార్డ్స్ అలాట్ చేసిన 6 వార్డ్స్ అయిపోయినాయి. ఆ 6 వార్డ్స్ ఏంటంటే ప్రతి బూత్ తిరుగుకుంటాం, అంటే ఎవ్రీ డోర్ తిరుగుకుంటూ వెళ్తాం. అంటే ఎక్కడ అంటే ఒక ప్లాన్ ఇది ముందు ఇది వెనకాలని లేకుండా ఒక లైన్లో పెట్టుకొని తిరుగుతూ వెళ్ళాను, బాగానే ఉంది. ఆ తర్వాత మిగిలిపోయినవన్నీ వచ్చాయన్నమాట. మిగిలినవన్నీ లిస్ట్ రాసుకున్నాం. ఏ వార్డ్స్లో ఏ బూతుల్లో ఎవరము వెళ్ళలేదు, ఫ్యామిలీ మెంబర్స్ నలుగురిలో ఒక్కళ్ళం కూడా తిరగలేదు. అలాంటివన్నీ లిస్ట్ చేస్తున్నాం. లిస్ట్ చేసుకొని దానిలో కూడాను ఒక వార్డులో ఈ బూత్కి రాలేదు, ఎవరు వెళ్ళలేదు, కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకుందామని అక్కడికి వెళ్ళినప్పుడు ఈ బూత్ తిరిగిన వెంటనే అయిపోయిన వెంటనే ఆ వార్డులోనే ఇంకొక బూత్ వాళ్ళకి సంబంధించి ఇందులో ఉంటారు కదా, మేడం మీరు ఇక్కడ వచ్చారు మా బూత్కి రాలేదు అంటే ఈ వార్డుకి వచ్చారు ఆ వార్డుకి వచ్చారు అట్లా కాదు, నా బూత్లో ఓట్లు నాది కదా చూస్తారు సారు. ఒక బూత్లో ఒక పర్సన్ అయితే మేడం ఇంకా టైం అయిపోయింది, 8 అయింది, 8:15 అయిపోయింది, ఇంకా ఆపేద్దాం, నువ్వుండ్రా నీకేం తెలుసు, రేపు ఓట్లు ఇది పూర్తయిపోతే మేడం వస్తే ఇంకో నాకు 4 వస్తే అది వేరు కదా, లేకపోతే నాకు ఎక్కడ పోతుంది, నా బూత్లో మళ్ళీ రేపు ఓట్లు అడిగింది నన్ను కదా సారు. అలా అన్నమాట. అంటే ఇది నా బూతు, దీని యొక్క బాధ్యత నాది, రేపు మళ్ళీ నేను సార్కి సమాధానం చెప్పాలి, ఇది పూర్తవుతుంది అని ఒక కాంపిటేటివ్ దీంట్లో అనమాట. మా దానిలో ఇట్లాగే సేమ్ అదే రకంగా ఇన్స్టిట్యూట్లో కొట్టుకున్నాం అనమాట. ఒక ఎక్స్ట్రా కాన్ఫరెన్స్ మా ఏరియాకి పెట్టించుకొని మా లెక్చరర్స్ని ఇంకొంచెం గట్టిగా అడిగిస్తే సార్తో మాకు ఇంకా 2 మార్కులు పెరుగుతాయి, వాళ్ళు ఇంకా కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే మాకు 2 మార్కులు వస్తాయని ఆ కాంపిటేటివ్ స్పిరిట్ ఏదైతే మా లెక్చరర్స్లో మా ఇన్ఛార్జెస్లో ఆ ఏరియా ఇన్ఛార్జెస్లో చూసానో సేమ్ అదే ఫీలింగ్ ఇక్కడ బూత్ ఇన్ఛార్జెస్లో కనిపిస్తుంది. ఇది నాదే అనుకోని ప్రతి ఒక్కళ్ళు భావించి చేయడం వల్ల మాత్రమే ఇది వీలైంది. థ్యాంక్ యూ. అది కంటిన్యూ చేస్తూ ఉంటున్నాడు బ్యాచులు. అది కాకుండా ఇట్లా గవర్నమెంట్ వచ్చింది కాబట్టి
అన్ని కాన్ఫరెన్స్లో ఈసారి స్కిల్ డెవలప్మెంట్కి హై ప్రయారిటీ ఇస్తాం. గవర్నమెంట్లో కూడా స్టార్ట్ చేసి ఎవరు దేంట్లో నైపుణ్యం కావాలో దానికి ఇక్కడ దాని మీద స్పెషల్ ఫోకస్ చేస్తాం. పోయినసారి ఎట్లయితే రోడ్లు డ్రైన్స్ వాటిని ఫోకస్ చేసాము, అవి ఎట్లా బ్యాలెన్స్ అనేది అయిపోతాయి. అంతే అడగలుగుతారు బిఎల్ఏనైనా ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీస్ అయినా, కంటెస్ట్ చేసినైనా, మహిళా టీం అయినా, ఎన్ టీం అయినా, యూత్ అయినా, నిజంగా ప్రాబ్లం ఉంటే రండి. మీ ఫ్యామిలీలో మీరు కానీ మీ ఫాదర్, మదర్ ఆర్ యువర్ సన్ ఆర్ డాటర్ ఉంటారండి. ఎవరినైనా కూడా తీసుకురావద్దు. నేను అందరూ రిక్వెస్ట్ చేసి చెప్తుందా, నేను మెయిన్గా దాదాపు మనకు ఆన్లైన్ సిస్టంలో 3,500 ఎంతో 4,500 ఉంటారు మొత్తం. ఇది కాన్ఫరెన్స్ అటెండ్ అయిన వాళ్ళకి మాత్రమే కన్సల్ట్ చేస్తున్నా. నేను పైగా ఒకరిద్దరికి చేస్తానంటే వాళ్ళ గొప్పలకి ఎవరినంటే వాళ్ళు తీసుకొస్తున్నారు. హాస్పిటల్లో కూడా నేను ఈ టీం వరకు బూత్ జనరల్ అయినా, బిఎల్ఏనైనా, జనరల్ సెక్రటరీ అయినా, కంటెస్ట్ చేసేవాళ్ళైనా ఆరోగ్యశ్రీ ఉన్న స్పెషల్ రూమ్లో పెట్టమని చెప్పాను. ఇంకా స్పెషల్గా కేర్ తీసుకొని చెప్పాను. మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరో ఒకరు తీసుకొచ్చి వాడికి స్పెషల్ రూమ్ సార్, వాడికి తగ్గించాలి. నేను దాదాపు 4,000 వచ్చేది నాకు వస్తున్నది. 4,500 ఈరోజు మీరు మీతో 900 మంది ఇక్కడ లోకల్ టీచర్లు కూడా పనిచేశారు. దాదాపు 2 months చేశారు. అందువల్ల మీ వరకు నేను యాక్చువల్గా చేస్తాను. దాన్ని ప్రాపర్గా రిక్లైజ్ చేసుకుని ఎవరినంటే వాడు తీసుకొచ్చారు, అగ్రిమెంట్ సార్ అని తెలుసు. ఆల్రెడీ మనం మొదలు పెట్టారు. వైఫ్ కావచ్చు, లేదంటే ఫాదర్, మదర్, సన్ ఆర్ డాటర్, అది లెక్క. అంతవరకు నేను చేస్తాను. మెసేజ్ చేస్తాను, వాళ్ళని తీసుకురావడం, మాట్లాడటం అనేది మాత్రం చెప్పి మీ వరకు నేను నిజంగా ఇబ్బంది వచ్చినప్పుడు ఎందుకు పెట్టానంటే ఇబ్బంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు సార్ జెంట్స్ అందరూ ప్లీజ్ మహిళా శక్తితో సార్ ఇంటరాక్షన్ అవుతారు. ప్లీజ్ కోఆపరేట్ సార్. ఒక 10 minutes